హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. వీడియో చేసే ముందుగా లైక్ చేయండి. ఈరోజైతే శనివారం అనమాట. ఈ రోజు నుంచి ఒక్కపూట బళ్ళు అయితే ఉన్నాయన్నమాట. నెల 15 రోజుల దాకా. వచ్చే నెల 24వ తేదీ అయితే పిల్లలకైతే స్కూల్కి అయితే సెలవు అయితే ఇస్తారు. ఈ రోజు నుంచే స్కూల్ అయితే ఒక్క పూట మాత్రమే 8 గంటల నుంచి 12:30 దాకా అయితే ఉంటుంది అనమాట. 12 గంటలకి వదిలిపెట్టేస్తారు. ఇక మధ్యాహ్నం అన్నం అయితే స్కూల్లోనే పెడతారు కదా. ఇక మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనమాట చదువుతుంది. పెద్ద అబ్బాయి అయితే ఒంగోలు పాలిటెక్నిక్ అయితే చేస్తున్నాడు. అది కూడా గవర్నమెంట్ కాలేజీ. అలాగే చిన్న అబ్బాయి అయితే అంటే రెండో అబ్బాయి అయితే మా ఊరి హై స్కూల్ అయితే చదువుతున్నాడు అనమాట, 9వ తరగతి. నా హర్షి పాప అయితే మా ఊరి అంటే మా కాలనీలోనే 1వ క్లాస్ అయితే చదువుతుందనమాట. ఇక పెద్దవాళ్ళు అంటే కాలేజీ అయితే ఒక్క పూట అయితే లేవన్నమాట. ఇక హై స్కూల్ అలాగే ఎలిమెంటరీ స్కూల్ అయితే ఒక్క పూట బళ్ళు అనమాట. టిఫిన్లు ఏం చేయకుండా ఈరోజైతే నేను అన్నం కూర అయితే వండేస్తాను అనమాట. ఇప్పుడైతే అన్నం అయితే అయిపోయింది. చాలా పొడి పొడిగా అయితే వచ్చింది. నేనైతే గంజి అయితే వంచను. ఇక వంకాయ కూర అయితే చాలా బాగుందనమాట. పచ్చెనపప్పు అయితే వేసి చేశాను. ఇప్పుడైతే వంట పని మొత్తం అయిపోయింది. ఇక చూడండి, సింకులు లోపల ఉన్నాయి గిన్నెలు, పైన ఉన్నాయి. అలాగే ఇదిగండి ఇక ఇదంతా ఒక స్టెప్గా అయితే కింద అయితే పెట్టున్నాను. అలాగే ట్రబ్బులో కూడా అంట్లయితే ఉన్నాయి అనమాట. ఎన్ని అంట్లయితే ఉన్నాయి చూసారా. నిన్నంతా నాకు ఫుల్ బ్లౌజులు కుట్టడం అయితే వర్క్ అయితే ఉండిందనమాట. 3 రోజులకు సంబంధించిన సామాను అయితే అక్కడైతే పెట్టేసి ఉన్నాను. ఇక నావైతే నేను సాయంత్రం అయితే కడుగుతాను అనమాట. ఇప్పుడైతే నేను స్కూల్ దగ్గరికి అయితే హర్షి పాపను రెడీ చేసుకుని స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. చెప్పాను కదా నేను వర్క్ అయితే చేస్తున్నాను స్కూల్లో అని చెప్పానని. అలాగే మీషో నుంచి ఒకటైతే ఆర్డర్ అయితే వచ్చింది. అది కూడా సాయంత్రం అయితే చూపిస్తాను. ఇక్కడైతే హర్షి పాపని 7:30కి అయితే లేగొట్టేస్తున్నాను అనమాట. 8 గంటలకైతే స్కూల్ ఉంది కదా, అసలు లేగొట్టలేదు అనమాట. ఈరోజే ఫస్ట్ రోజు కదా. సరే కదా, ఇప్పుడే అన్నం కూర అయితే అయిపోయింది అనమాట. ఇక బయట పని అయితే ఉంది. ఇక ముగ్గు అయితే వేయాలి. ముందు అన్నం కూర అయితే వండేసాను. ఇక బయట క్లీన్ చేయాలి, ముగ్గు వేయాలి. ఇంకా హర్షి పాపను రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాలన్నమాట. సామానం అయితే చూస్తారు కదా. ఈ స్టిచ్చింగ్ పని ఎక్కువ వర్క్ ఉన్నప్పుడైతే నేను అర్జెంటు బ్లౌజులు ఇవ్వాల్సి వచ్చినప్పుడైతే నేను ఒక్కోసారి అంట్లు కడగటానికి సాయంత్రం పూట అయితే కుదరదు అనమాట. ఇక ఆ బ్లౌజులు అయితే వాళ్ళకి అర్జెంటుగా ఇవ్వాలి కాబట్టి అందుకోసం అన్నీ అయితే ఉంటాయి. మిషన్ వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు అర్జెంటుగా ఏదైనా బ్లౌజులు ఉన్నప్పుడు మాత్రమే సామానం అయితే అన్నీ అయితే ఉంటాయి అనమాట. లేకపోతే అన్నీ కూడా అయితే ఉంచుకోను. ఇప్పుడైతే ఇక మొత్తం ముగ్గు అదంతా వేసిన తర్వాత ఆ సామానం అన్నీ కడిగేసేయాలన్నమాట. అందుకన్నా ముందు హెమ్మింగ్ అయితే చెయ్యాలి. అలాగే నేను బ్లౌజులు అయితే కుట్టాను కదా, చాలా బాగా వచ్చినాయి అనమాట ఆ బ్లౌజులైనా. ఇప్పుడైతే మిగతా అంటే ఇంటి ముందు ముగ్గు వేయాలి, మొత్తం నీట్గా అయితే చెమ్మాలి, ఇల్లు కూడా చెమ్మాలి. ముందు అన్నం కూరగానే అయిపోతే సగం పని అయితే అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ రోజు నుంచి ఒక్కపాటు బళ్ళు. ఇక పిల్లలకైతే కాలేజీకి అయితే లేదు, కానీ ఇక మా పెద్ద అబ్బాయి స్కూల్ వెళ్తాడు, హర్షి పాప స్కూల్కి వెళ్తుంది కదా. అందుకే ముందు అన్నం కూర అయితే వండిన తర్వాత మిగతా పని అయితే చేస్తాను. ఇంకా చాలా పని అయితే ఉంది. ఈ 2 మాత్రమే అయిపోయినాయి అనమాట. ఎప్పుడైనా నాకు స్టిచ్చింగ్ అంటే ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు కొంచెం అంట్లు అయితే అలా నిలబడిపోతాయి అనమాట. ఉదయం అంతా హర్షి పాపను రెడీ చేసుకుని స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళి ఇంటి దగ్గర వర్క్, బ్లౌజులు హెమ్మింగ్ చేయటం ఇవంతా ఉండింది. అందుకని ఇక అంట్లు అయితే కడగలేకపోయాను అనమాట. ఇక సాయంత్రం అయితే ఇదిగండి ఎండు చేపలు అయితే వచ్చినాయి అనమాట. ఇవైతే చాలా బాగున్నాయి, నీట్గా ఎన్ని సామాను అయితే ఉన్నాయో. సంక్రాంతికి గడుగుతుల్లా సామాను అన్నీ అయితే ఉన్నాయి అనమాట. ఒక్కసారి అయితే దగ్గర నుంచి అయితే చూపిస్తానండి. సామానం అంటే ఇష్టపడే వాళ్ళు ఎన్ని అంట్లు పడ్డా ఇష్టంగా అయితే కడిగేస్తామా. అందులో నేను ఒకదాని అనమాట. నాకు సామానం అంటే ఇష్టం కాబట్టి ఇన్ని అంట్లు పడ్డా ఇష్టంగా అయితే కడిగేసాను. అసలు ఒకసారి అయితే చూపిస్తాను. అందులో ఉగాది వస్తుంది కదా, ఉగాదికి క్లీన్ చేసినట్టుగా ఉంది నాకైతే. దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి ఎన్ని అయితే ఉన్నాయో. 3:30కి అయితే బయట వేసుకున్నాను అనమాట. ఇంట్లో సింకులు అయితే కడగటానికి కుదరదు, అందులో ఇన్ని ఉన్నప్పుడైతే అస్సలు కుదరదు. బయట అయితే కడిగేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. 2 గంటల సేపు పట్టిందనమాట. చకచకానైతే కడిగేసాను. అమ్మయ్య, ఇప్పుడైతే ప్రశాంతంగా ఉందనమాట. ఇంట్లో ఇక ఏం లేవన్నమాట అంట్లో. ఇక ఈ నైట్కి ఉన్న గిన్నెలు మాత్రమే ఉంటాయి. దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి. మనకి పండక్కి సంక్రాంతికి గడుగుతాం కదా సామాను, అన్ని సామాను అయితే ఆల్మోస్ట్ దగ్గరగా అన్ని సామాను అయితే గడిగానులేండి. పోనీలే, ఉగాదికి సామానం గడగకుండా ముందుగానే కడిగేసినట్టుగా ఉందన్నమాట. కానీ ఎన్ని సామానం పడ్డా నేనైతే ఖచ్చితంగా ఇంట్రెస్ట్గా అయితే కడుగుతా. అదే ఈ మసిదబర్లు అనుకోండి అస్సలు కడగలేను అనమాట. ఇవన్నీ గ్యాస్ మీద వండుకునే ఈ తిన్న ప్లేట్లు కాబట్టి అందులో మన ఇంట్లో పని మనం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు. నాకేందంటే ఇన్ని పడటానికి కారణం 3 రోజుల అంట్లు అనమాట. ఇవి
కొంత అయితే హెల్త్ బాగాలేక, అలాగే స్టిచ్చింగ్ ఉండటం వలన అందుకోసం అనమాట. లేకపోతే ఇన్ని అయితే నేను పడేదాకైతే ఉండను. ఇదిగో ఈ వాటర్ అన్నీ అయిపోయినాయి అనమాట, అవి క్లీన్ చేయటం. ఇక నీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ డ్రమ్కి అయితే పట్టాలి. మొన్న అయితే ఇదిగండి ఇక్కడ సొరకాయ అయితే నేను రొయ్యల కోసం ఎదురు చూసి సొరకాయ అయితే ముదిరిపోయింది అనమాట. ఇంకా అది ఇత్తనాను కానీ అలాగే అట్టు పెట్టేశాను. ఇదిగో ఇంకోటి అయితే అక్కడ చిన్న చిన్న పిండి అయితే వస్తుందన్నమాట. కనీసం అదైనా ఈసారి వండాలి, పప్పులు అయినా వేసి. మా ఆయన అయితే పప్పులు వేసి వండమన్నాడు అనమాట. విడిగా అయితే అస్సలు సొరకాయ కూర అస్సలు ఎప్పుడు వండమన్నమాట మేము. మళ్ళీ ఇదిగో ఇటు పక్క అయితే మళ్ళీ పూత అయితే పోస్తుంది అనమాట. ఈసారి ఖచ్చితంగా ఇది లేతగా ఉన్నప్పుడే పప్పులు వేసి వండాలన్నమాట. మా ఇంట్లో ఒక కూర వండంది ఒకటి ఉందంటే ఖచ్చితంగా సొరకాయ కూర అనమాట. అస్సలు ఎప్పుడు వండము, తినరనమాట వీళ్ళు. ఇదిగండి సాయంత్రం ఇప్పుడు 6గా వస్తుంది అనమాట. పువ్వులు అయితే చూడండి, పింక్ కలర్లో ఉన్న పువ్వులు సాయంత్రం పూజ చేసుకోవడానికి బాగుంటాయి అనమాట ఇవే. ఇప్పుడు పువ్వులు ఏమీ లేవు కదా. ఇదిగో మందారం పూలు అయితే అయ్యో ముడుచుకుపోతున్నాయి అనమాట, అంటే వాడిపోతున్నాయి. 6:30 అయిందంటే ఇక నా పూలన్నీ వాడిపోతాయి అనమాట. అప్పుడు మాకు ఈ పూలు అయితే ఉంటాయి అనమాట సాయంత్రం పూట పూజ చేసుకోవటానికి. ఉదయం అయితే మందారం పూలు అయితే ఉంటాయి. అలాగే ఇదిగో మల్లి చెట్టు, ఇది గుండు మల్లెల చెట్టు అనమాట. ఇక్కడ ఒకటి ఉండింది, అదైతే చచ్చిపోయింది. మళ్ళీ ఏర్లు వచ్చేసి ఇక్కడైతే ఒకటి వచ్చేస్తుంది అనమాట. దీనికంతా ఇదిగో పూలు అయితే స్టార్ట్ అయ్యాయి కదా. ఇవి అయితే ఆకులన్నీ దూసేయాలి. ఇదిగో సన్నజాజులన్నీ పూసున్నాయి అన్నమాట, అంటే మొగ్గలు అయితే వచ్చేసినాయి. అవి అయితే కొయ్యాలి. కానీ ఇదంతా మొదగైపోయింది ఒక్క కాకర తీగ వల్ల. ఇందులో వచ్చింది కాకర తీగ. ఒక కాకర తీగ వల్ల ఇదంతా పాక్కుంటూ మొత్తం బాకేస్తుంది అనమాట. మొత్తం మల్లి చెట్లకి మొత్తం విరజాజుల చెట్టు అంతా కోసేయాలి. కోస్తే మళ్ళీ ఇగురులు వచ్చేసి పూలు వచ్చేస్తాయి. ఉండమా ఉండు. ఈ మల్లి చెట్టు అంతా కొమ్మలు ఇంత ముక్కలుగా కట్ చేస్తే మళ్ళీ ఇగురులు వచ్చేస్తాయి. మళ్ళీ ఇగో పూలు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. 2 సార్లు అయితే పోస్తుంది ఇది 1 ఇయర్కి 2 సార్లు అయితే పోస్తుంది. ఇక నా రేపు పిల్లలందరూ ఇంటికాడ ఉంటారు కదా, సండే కదా. రేపైతే ఆకు మొత్తం కోసేస్తాము, అంటే కొమ్మలు కోసేసి మిగతా ఆకు దూసేస్తాం అనమాట. అలాగే ఇదిగండి కాకర తీగ అంతా చెప్పాను కదా, ఒకటే మొక్క. కాకరకాయలు తినింది లేదు, పెట్టింది లేదు. ఇలాంటి గుట్టలో ఎక్కడ కాస్తాయో తెలియట్లేదు, మళ్ళీ కొయ్యటానికి వీలు లేదనమాట. ఇదిగో పండినాయి కదా సీడ్స్ అయితే. ఈసారి ఇది పగిలిన తర్వాత కొన్ని విత్తనాలు అయితే ఇంకో సైడ్ అయితే వెయ్యాలి. మంచి కాకరకాయలు అనమాట, చాలా పొడవుగా ఉంటుంది. కాకపోతే ఇది ఒక్కటే ఎంత పెద్ద కాయలు అనమాట. ఫైనల్గా ఇదిగో తులసమ్మ చెట్టుకు కూడా వచ్చేస్తుంది అనమాట అల్లుకుంటూ. ఇది మొత్తం అల్లుకుపోయింది. కొన్ని కాయలు అయితే ఉన్నాయి, ఇదిగో పచ్చికాయలు ఈ చెట్టల్లో ఉన్నాయి అన్నమాట. అక్కడక్కడ అవన్నీ కొయ్యాలి. రేపైతే ఆదివారం రోజు ఈ పని అయితే పెట్టుకోవాలన్నమాట. మల్లి చెట్టుకి పువ్వులు పూపించడం ఇదంతా క్లీన్ చేయకపోతే 1 ఇయర్కి ఒకసారి కదా ఖచ్చితంగా చేసుకుంటేనే మళ్ళీ మనకి పువ్వులు అయితే వస్తాయి అన్నమాట. చూసారు కదా మల్లి చెట్టు నిండా కాకర తీగ తల్లుకుంది. మళ్ళీ కాయలు అయితే కాస్తుంది. దీని నుంచి ఆగిపోయాం అనమాట. లేకపోతే ఫిబ్రవరిలోనే కొమ్మలన్నీ కట్ చేసి దూసేస్తే ఈ పాటికి ఎగురు వచ్చేసేది. దాంతోపాటు మొగ్గలు కూడా వచ్చాయి. అలాగే ఇదిగో పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి అనమాట. ఈ పాటికి వచ్చేసింది. ఈ కాకర చెట్టు ఇది మొత్తం అల్లుకునేసరికి అవన్నీ కట్ చేస్తే మళ్ళీ అది అంత పోతుంది అని చెప్పానని కొంచెం లేట్ అయితే చేసాను. లేకపోతే ఈ పాటికి మా ఇంటి ముందు ఈ మల్లి చెట్టు, అంటే మా ఇంటి ముందు ఈ మల్లి చెట్టు సంవత్సరానికి 2 సార్లు అనమాట. ఫిబ్రవరిలో మనం ఆకు కానీ కట్ చేసేస్తే ఇప్పుడు మార్చి కదా, మార్చిలో పూలు వచ్చేస్తాయి. మళ్ళీ పూలు అయిపోయినాయి అమ్మడే మళ్ళీ ఒక 10 రోజులు అలా గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ మే నెలలో వచ్చేస్తాయి అనమాట. అలా 2 సార్లు అయితే వస్తాయి అనమాట. ఈసారి అయితే ఈ కాకర తీగ నుంచి లేట్ చేసేసాను అనమాట. అయినా రేపైతే పెట్టుకోవాలి దీని పని. రేపు పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి నా ఒక్కదాని వల్ల అయితే కాదనమాట. చెయ్యొచ్చు, కాకపోతే లేట్ అవుతుంది. పిల్లలు మా అయినా వీళ్ళందరూ ఉంటారు కాబట్టి రేపైతే ఈ మల్లి చెట్టు అయితే మొత్తం ఆకులు కట్ చేయాలి, కొమ్మలు కట్ చేయాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇదిగండి చేపలు అయితే తీసుకున్నాను కదా, ఇవి
కడ్డీ చేపలు అనమాట, సముద్రం నుంచి వచ్చే చేపలు. ఇవి పచ్చిగా ఉన్నప్పుడైతే అంతగా టేస్ట్ అయితే ఉండవు అనమాట. పులుసు పెట్టుకుంటే వెండి అయితే చాలా బాగుంటాయి. కాయగూరల్లోకి అలాగే టమాటాలు వేసి పులుసు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి అనమాట. అందుకే ఒక 1/2 కిలో అయితే తీసుకున్నాను. 1/2 కేజీ వచ్చేసి 100 రూపాయలు. చేపలు అయితే చాలా బాగున్నాయి అనమాట, నీట్గా బాగా ఎండిపోయి ఉన్నాయి. ఇవైతే నేను ముక్కలుగా కట్ చేసేసి ఒక డబ్బాలో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. చాలా రోజులు ఉంటాయి అనమాట. కానీ ప్రతి కూరగాయల్లో వేస్తాను కాబట్టి ఎక్కువ రోజులు అయితే రావులేండి. ఒక నెల రోజులు వస్తే సరిపోతాయి. 1-2 నెలలు అలా ఉంటాయి, వాడేదాన్ని బట్టి ఉంటాయి అనమాట. కూరగాయ ముక్కల్లో ఒక 2 వేసినా కూడా పులుసు చాలా బాగుంటుంది. తినాలన్నా కూడా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అనమాట. కరెంటు పోయింది. కరెంటు పోయినా లైట్ ఇదిగో వంట గదిలో అయితే లైట్ అయితే ఇది సెట్ చేసామన్నమాట. కరెంటు పోయినా వంట చేసుకోవడానికి ఇబ్బంది అయితే ఉండదు. అలాగే మీషో నుంచి ఒక పార్సల్ అయితే వచ్చిందనమాట. నేను ఈ కొన్ని చిన్న చిన్న గ్లాసులు కానీ అలాగే కప్పులు కానీ అంటే కూర గిన్నెలు పెట్టుకోవడానికి ఒక స్టాండ్ అయితే ఆర్డర్ అయితే చేశాను. అదైతే 10 రోజుల తర్వాత నిన్నైతే వచ్చిందనమాట. అది చూపిస్తాను ఎలా ఉందో. అలాగే ఇదిగో సింక్లో అంట్లన్నీ తీసేసాను కదా, సింక్ మొత్తం నీట్గా కడిగేసాను. మొత్తం అయితే పెట్టేసాను. ఇక చారు ఉంది అంటే మా అమ్మ రసం ఇచ్చింది, రసం ఉంది. అలాగే ఉదయం చేసిన వంకాయ కూర అయితే కుద్దుకుంది, అన్నం అయితే కుద్దుకుంది. ఇప్పుడైతే తినేవాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ హర్షి పాప అడిగితే కొంచెం పెట్టడానికి కూడా కూర ఉంది, అన్నం కొద్దిగుంది అనమాట. ఇక మేము ఒక అరగంటలో తింటామనగా అప్పుడు మాత్రమే అన్నం అయితే వండుతాను. అలాగే కోడిగుడ్లు కూడా ఉన్నాయి, అవైతే ఆమ్లెట్ అయితే వేస్తాను. ఈలోపు కరెంటు పోయింది కదా, హర్షి పాపకి అయితే జ్వరం వచ్చింది అనమాట, ఒళ్ళు వేడిగా ఉంది. నిన్నైతే తలస్నానం అయితే చేసామన్నమాట. ఇలా జలుబు ఉండి కూడా తలస్నానం అయితే చేసాము ఇద్దరమే. అది కూడా సన్నీళ్ళు స్నానం. నిన్న హోలీ కదా, మధ్యాహ్నమే కదా ఏమైద్దులు అని చెప్పి నేను సన్నీళ్ళు స్నానం అయితే చేసామన్నమాట. అందుకే హర్షి పాపకి జలుబు అయితే చేయలేదు కానీ జ్వరం అయితే వచ్చింది. ఇక హాస్పిటల్ కంటే అసలు రాదు. అందుకే సిరప్ అయితే పొయ్యాలి. కరెంట్ లేదు కదా, చీకటిగా ఉంది. వంటగదిలో మాత్రమే ఉందన్నమాట. ఈ జ్వరం మందు తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఎన్ని రోజులు అవుతుందో ఇలా బయట వీడియో తీసి మొక్కలను చూపిస్తూ బయట పని చేసేది ఇదంతా చాలా రోజులు అవుతుంది కదా చూపించి. ఎప్పుడు నేను స్టవ్ దగ్గర ఏదన్నా కర్రీస్ ఏదన్నా పిండి వంటలు ఇవే చూపిస్తాను అనమాట. బయట న్యాచురల్గా వీడియో తీసి చాలా రోజులు అవుతుంది. ఇక హర్షి పాపకి అయితే జ్వరం వచ్చేసింది అనమాట. ముందుగానే ఎక్కువ తలకి ఇక్కడ జ్వరం సిరప్ అయితే పోస్తున్నాను. చాలా న్యాచురల్గా అయితే నేను ఉన్నది ఉన్నట్టుగానే వీడియో అయితే తీస్తాను అనమాట. వీడియో కోసం అప్పటికప్పటికి రెడీ అయ్యి మేకప్లు వేసుకొని ఇలాంటివన్నీ నాకు నచ్చవు అనమాట. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మాత్రమే నేను చీర కట్టుకొని ఇంక కొంచెం రెడీ అయ్యి ఇంకేదన్నా మేకప్లు ఇవైతే నాకు నచ్చవు అనమాట. న్యాచురల్గా ఉంటాయి నా వీడియోస్ అన్నీ, ఉన్నది ఉన్నట్టుగానే చేస్తాను. హాయ్ అండి, మీషో నుంచి ఒక పార్సల్ అయితే వచ్చిందని చెప్పాను కదా, ఇప్పుడైతే చూపిస్తాను. ఫస్ట్ రాగానే మనకి ఏంటంటే తొందర ఎక్కువ కదా, ఎలా ఉంది ఏంది తొందర ఎక్కువ కన్నా మనం రాగానే చెక్ చేసుకోవాలన్నమాట. బాక్స్ అయితే వచ్చింది. 3 అరల స్టాండ్ అయితే తీసుకున్నాను. ఇదే నేను స్టాండ్ ఒంగోలు అడిగితే 700 చెప్పారనమాట. అప్పటికప్పటికి మీషోలో వెంటనే ఆ షాప్లో ఉండి నేను చూస్తే ఆ రోజు ఆఫర్ అయితే ఉందన్నమాట. 349 రూపాయలకి ఉండింది. ఇంకా ఒక గంటలో అయితే అయిపోతుంది అనమాట. అందుకే ఇక్కడ గబగబన పని చూసుకొని ఇంటికి వచ్చిన తర్వాత చూసాను మళ్ళీ ఆఫర్ ఉందా లేదా అయిపోయిందా అని. 20 సెకండ్లు మాత్రమే ఉండింది. ఇక నేను వెంటనే అయితే ఫోన్పేలో కూడా డబ్బులు అయితే ఉన్నాయి అనమాట. వెంటనే కొట్టేసాను. 349 రూపాయలు. మనం ఏంటంటే డబ్బులు కూడా అంటే మనీ కూడా అప్పుడే ప్లే చేసేసాను కాబట్టి 306 రూపాయలకి అయితే వచ్చిందనమాట. ఇదే స్టాండ్ 700 అయితే చెప్పారు నాకు ఒంగోలులో. దీని మీద ఇంకొంచెం అంటే కొద్దిగా జస్ట్ అంతైతే ఎక్కువైతే లేదనమాట, కొంచెం జస్ట్ అదైతే 1200 900 అలా చెప్పారు అనమాట. మేము డైలీ వెళ్ళే స్టీల్ షాప్లో అయితే 700 అయితే చెప్పారు. 500 కూడా అడిగాను, 500 కూడా అయితే ఇవ్వలేదన్నమాట. చాలా బాగుంది స్టిప్గా, అంటే గ్లాసులకి అలాగే కూర గిన్నెలకి ఏదన్నా డబ్బాలు అంటే కొంచెం ఇరుకుగా ఉంటుందన్నమాట. అందుకోసం ఇదైతే ఆర్డర్ అయితే పెట్టాను. మొత్తానికి ఇది ఎక్కువ వచ్చనమాట. క్వాలిటీ కూడా బాగుంది. 300కి ఏమొస్తుంది.
300కి తగ్గట్టే బాగుందన్నమాట. 306 రూపాయలు అయితే పడిందనమాట. ఒక్కోసారి ఆఫర్ ఉంటుంది అనమాట. ఆఫర్ ఉన్నప్పుడైతే కొన్ని మనం ఇలా ఆర్డర్ అయితే పెట్టుకుంటే మనకి మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట. 3 ధరలతోటి బాగుంది. రేపు ఇదైతే ఫిట్టింగ్ అయితే చేపిస్తాను. ఇంట్లో అయితే ఎక్కడ పెడతాను, దీంట్లో ఏం పెడతానో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. బాగుంది. మరి అంత చిన్నగా అయితే లేదనమాట స్టాండ్. బాగుంది. నేను ఇట్లలో ఏం పెట్టేది రేపైతే చూపిస్తాను అనమాట. బాగుంది. ఇవి స్టీల్ హ్యాండిల్స్ కూడా ఇవి గట్టిగా ఉన్నాయన్నమాట. అంత తీసేసి అయితే లేదు. బాగుంది. నాకైతే నచ్చింది. మళ్ళీ మనకి ఉగాది వస్తుంది కదా, ఉగాది వచ్చినప్పుడు అయితే ఆఫర్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి అయితే చెక్ చేయండి మీకు కుదిరితే. ఇప్పుడు దీని లింక్ ఇచ్చిన ఇప్పుడైతే 450 అలాగే 500 అలా ఉందన్నమాట. ఇప్పుడు మీకు లింక్ ఇచ్చిన వేస్టే. అంటే నేను తీసుకున్న ఆఫర్ అయితే ఉండకపోవచ్చు అనమాట. మనకు ఉగాది వచ్చినప్పుడు అయితే కొంచెం తగ్గచ్చు. అప్పుడైతే మీకు నచ్చితే చెక్ చేసుకోండి. బాగుంటుంది అనమాట. మనం గ్రాసరీస్ పెట్టుకునే చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా, అవి కూడా అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇందులో. రేపైతే ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడైతే చూపిస్తాను. దీన్ని నేను ఎక్కడ పెడతాను, ఏం పెడతాను అన్నది. అట్ల నుంచి దూరం నుంచి అయితే చూపించాను కదా, ఇప్పుడైతే దగ్గర నుంచి అయితే చూపిస్తాను. చూడండి, చాలా స్టిప్గా. ఇది కూడా కొంచెం లెంత్గా ఉందన్నమాట. కొంచెం పెద్ద సైజు డబ్బాలు అయితే 3 అయితే పడతాయి. చిన్న చిన్నవి అయితే ఒక 4 అయితే పడతాయి అనమాట. అంటే సన్నగా ఉన్నాయి అయితే. అదే కొంచెం లావుగా ఉన్నాయి అయితే 3 అయితే పడతాయి అనమాట. బాగుందనమాట. తీసుకోవచ్చు. 300కి అయితే మనకి ఎంత యూస్ఫుల్ అయ్యే స్టాండ్ అయితే రాదు కదా. నాకైతే నచ్చింది. మీకు త్వరలో ఉగాది వస్తుంది కాబట్టి మనకి 29 అంటున్నారు. అప్పుడైతే చూడండి. ఈ లోపే వారం ముందే మనకి మీషోలో మంచి ఆఫర్ అయితే ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కడ దాని మీద. అదే నాకైతే 300కి వచ్చింది కదా. అదే బయట అయితే సామాను షాపుల్లో అయితే 700 చెప్పారని చెప్పాను కదా. వాళ్ళైతే 500 కూడా ఇవ్వలేదన్నమాట. స్టాండ్ అయితే తీసుకోవచ్చు. మనకు ఉగాది వస్తుంది కాబట్టి ఒక వారం ముందే మనకు ఆఫర్ వచ్చింది. అప్పుడైతే ఒకసారి చెక్ చేయండి. స్టాండ్ చాలా స్టిప్గా చాలా బాగుందన్నమాట. నాకు నచ్చితేనే ఎన్నిసార్లు అయితే చెప్తున్నాను అనమాట. రేపు ఇది ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడైతే చూపిస్తాను. ఆడవాళ్ళకి వంటగదిలోకి కావాల్సిన ఏదైనా చిన్న ఐటమ్స్ లేదా స్పూన్ వచ్చినా కూడా కొత్తగా ఉంటే అది చాలా ఇష్టపడతాం కదా మనం. చాలా ఆ రోజు చాలా సంతోషంగా అయితే ఉంటాం అనమాట. అయితే నేను అప్పటికప్పటికి ఆర్డర్ పెట్టి డబ్బులు కూడా ప్లే చేసిన తర్వాత 10 రోజుల తర్వాత అయితే వచ్చింది. తొందరగా అయితే రాలేదనమాట. అసలు వస్తుందా రాదా వద్దాగా నేను మనీ ప్లే చేశాను ముందుగానే. ఇంటికి వచ్చిన తర్వాత ఇచ్చినా బాగుండేది. ఒక 50 రూపాయలు అంటే 45 రూపాయలు కాడ ఆలోచించాను అని చెప్పని అనుకున్నాను అనమాట. కానీ మోసం అయితే ఉండదన్నమాట. మీషోలో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, అలాగే అమెజాన్లో కానీ మనం డబ్బులు ముందుగానే ప్లే చేసినా ఖచ్చితంగా వాళ్ళైతే ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. మనకు నచ్చితే మళ్ళీ రిటర్న్ అయితే నచ్చితే ఉంచుకోవచ్చు, లేదా మళ్ళీ రిటర్న్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మళ్ళీ మన డబ్బులు అయితే ఒక 2-3 డేస్లో అయితే పడిపోతాయి. ప్రోడక్ట్ ఇది బాగుంది కాబట్టి స్టాండ్ నేనైతే దీన్ని ఉంచుకుంటున్నాను. దీన్ని వెనక్కి రిప్లై పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇంతేనండి ఈరోజు ఈ వీడియో ఇంతటితోటి ఎండ్ చేస్తున్న. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళగానైతే. రేపు వీడియోలో మరొక మంచి వీడియోతోటి అయితే మీ ముందైతే ఉంటాను.